హీరోయిన్ సమంత చేసిన ఓ చిన్న పోస్టు ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్గా మారింది. ఈ పోస్ట్ కొత్త అనుమానాలతో పాటు కొత్త అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్తో షేక్ అవుతోంది మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ ప్రకంపనలు టాలీవుడ్ను షేక్ చేయబోతున్నాయా? అసలు ఇంతకీ నిజంగానే అలాంటి రిపోర్ట్ ఉందా? ఉంటే ఇన్నాళ్లు గోప్యంగా ఎందుకుంది? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని మా మహిళలంతా హేమా కమిటీ రిపోర్ట్ను స్వాగతిస్తున్నాం. కేరళలో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం. వాళ్ల కృషి ఈ ఉద్యమానికి దారితీసింది. ఆ WCC నుంచి ఇన్స్పైర్ అయ్యి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళల కోసం గ్రూప్ ది వాయిస్ ఆఫ్ విమెన్ ఏర్పాటైంది. లైంగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన రిపోర్ట్ను పబ్లిష్ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళల రక్షణ చర్యల కోసం ప్రభుత్వం, ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతుంది. ఇది సమంత పెట్టిన పోస్ట్. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. అండ్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఈ పోస్ట్ అని చెప్పాలి. టాలీవుడ్ ఇప్పుడు షేక్ అవ్వడానికి కారణం మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే అక్కడ జస్టిస్ హేమా కమిటీ ఓ రిపోర్ట్ను రిలీజ్ చేసింది. మల్లు ఇండస్ట్రీలో పనిచేసే మహిళలు కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని క్లియర్ కట్గా చెప్పింది ఆ కమిటీ రిపోర్ట్. ఒక్కొక్కరుగా వారి గొంతు విప్పడంతో అసలు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అని ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఇప్పటికే వేధించిన వారి పేర్లు కూడా బయటకొచ్చాయి. వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాదు, ఈ దారుణాలకు బాధ్యత వహిస్తూ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి స్టార్ హీరో మోహన్ లాల్ కూడా రిజైన్ చేశారు. ఇప్పటికీ కూడా ఈ ప్రకంపనలు ఆగలేదు. అక్కడ రిపోర్టు బయటకు వచ్చినప్పుడు ఇక్కడెందుకు రావడం లేదనేది సమంత ప్రశ్న. నిజానికి 2019లోనే మీ టూ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అప్పుడే తెలంగాణ గవర్నమెంట్, పోలీస్ ఆఫీసర్స్, ఇతర రంగాలకు చెందిన ఎక్స్పర్ట్స్తో హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జెండర్ ఈక్వాలిటీ, వర్కింగ్ ఎన్విరాన్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్ పై విచారణ జరిపి రిపోర్టు సబ్మిట్ చేసింది. ఇందులో అనేక సలహాలు, సూచనలు కూడా చేసింది. ఈ కమిటీ 24 క్రాఫ్ట్స్ అంటే జూనియర్ ఆర్టిస్ట్, డాన్సర్స్, మేకప్ ఆర్టిస్ట్, డ్రైవర్స్ ఇలా అన్ని రంగాల వారితో భేటీ అయింది. అనేక అభిప్రాయాలు సేకరించింది. ఈ సబ్ కమిటీలో సుప్రియ, స్వప్నాదత్, జీవిత రాజశేఖర్ లాంటి వారు ఉన్నారు. ఈ కమిటీ 2022 జూన్లో ప్రభుత్వానికి రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. అయితే ఈ రిపోర్ట్లో ఏముంది? ఎలాంటి సలహాలు ఇచ్చారు? ఏం సూచించారు? టాలీవుడ్లో కూడా కాస్టింగ్ కౌచుందా? లైంగిక వేధింపులున్నాయా అనే ఏ విషయం కూడా బయటకు రాలేదు. నిజానికి చాలా రోజులుగా ఈ రిపోర్ట్ బయట పెట్టాలన్న డిమాండ్లున్నాయి. ఇప్పుడు సమంత కోరింది కూడా అదే. సమంత పోస్టుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు మన టాలీవుడ్లో అలాంటి పరిస్థితులే లేవు. లేని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి వివాదాన్ని సృష్టించడం ఎందుకు అని వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, సమంతకు నిజంగా ఏదైనా సమస్య ఉంటే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడే బయట పెడితే చర్యలు తీసుకునేవాళ్లం కదా అంటున్నారు. అంతేకాదు, రిపోర్ట్ అనేది బయట పెట్టేది కాదని కూడా వాదిస్తున్నారు. మీరు ఆశతో హీరోయిన్ అయిపోతాను అదేదో మోసం చెప్తే ఆ మాయ మాటలకు మీరు ఆయనకు లోబడిపోవడం, లేకపోతే మీరు సైడ్ ఆర్టిస్ట్లో పెద్ద ఆర్టిస్ట్ అయిపోతామంటే మాయ మాటలకు లోబడిపోవడం, మళ్ళీ 6 నెలల తర్వాత మీరు కంప్లైంట్ పెట్టడం ఈజ్ నాట్ కరెక్ట్ అంటాను. మీరు అక్కడే అదే స్పాట్లో వాడిని లాగి కొట్టి అక్కడే మీరు కంప్లైంట్ పెట్టి అక్కడే మీరు గట్టిగా సీరియస్గా తీసుకుంటే మీకు బాగుంటుందని అడుగుతుంది. ఇక మరో వర్షన్ ఏంటంటే, కమిటీ వేశారు, విచారణ జరిపారు. మరి రిపోర్ట్ బయట పెట్టడానికి వచ్చిన సమస్య ఏంటి అనేది మరో క్వశ్చన్. టాలీవుడ్లో నటులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? బాగుంటే బాగుంది, లేదంటే ఇక్కడ సమస్యలున్నాయి అని చెప్పడానికి ఇబ్బంది ఏంటి? కేరళ ఇష్యూస్ చూశాక టాలీవుడ్పై అనుమానాలు పెరుగుతున్నాయి. నిజానికి ఇప్పటి వరకైతే ఎవ్వరూ బయటకొచ్చి ఫిర్యాదులు కానీ కామెంట్స్ కానీ చేయలేదు. బట్ సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామని అంతర్గతంగా ఏమైనా వేధింపులు జరుగుతున్నాయా అనే అనుమానాలు మాత్రం ఉండనే ఉన్నాయి. కొందరు మ్యూచువల్గా అంగీకరించే ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఓ రోల్ కోసం ఇలాంటి వాటికి కూడా అంగీకరించే పరిస్థితులు క్రియేట్ చేసింది ఎవరు అనేది కూడా తేలాలి. సమంత తన పోస్ట్లో నేరుగా తెలంగాణ గవర్నమెంట్ను రిక్వెస్ట్ అయితే చేసింది. మరి ఇండస్ట్రీ నుంచి సమంతకు మద్దతు దక్కుతుందా లేదా? తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది? రిపోర్ట్ రిలీజ్ అయితే
కొందరి నటుల జాతకాలు మారిపోతాయా, లేదా అసలు రిపోర్ట్ తయారు చేయడంలో కాంప్రమైజ్ అయ్యారా అనేది మున్ముందు తేలనుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.